మనీ వస్తారు చట్నీ ఏమవుతా జగన్ మన వెలికిరా గోటందా కొట్టుకోవాలి ఇంకా కింద అయిపోయింది నా 10 వాడు నిన్న ఫోన్ చేసి చెప్పేస్తే ఫోన్ సెక్యూరిటీ అలాగే అన్నప్రసాదము కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే వీళ్ళకున్న విశిష్టత ఏంటంటే అమ్మవారిని ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి అమ్మవారిని మోసే పాత్ర వీళ్ళే పోషిస్తారు కాబట్టి సిరిసిక్ కావచ్చు, అలాగే జల్జీకి కావచ్చు, వీళ్ళే ఊరేగింపుగా ఆమెను తల మీద మోసుకొని ఊరేగింపుగా వీళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఆ అదృష్టం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు ఈ ప్రోగ్రాం ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మా కమిటీ తరఫున అతివేగంగా జాతర సందర్భంగా వారి సంబరాలు కానీ గీతలు కానీ చాలా వైభవంగా చేస్తున్నారు. ఒక 7 నాడు ప్రజలకు సంబంధం వస్తే కంపల్సరీ ఆ రోజు వారం వస్తుంది. ప్రతి సంవత్సరం 10 ఏళ్ళ నుంచి ఫాలో అవుతాము. చాలా ముఖ్యమైన వాళ్ళు మీరు వస్తే దండం తల్లి వస్తుంది, అలా మనకి ఇది వస్తుంది. అదేవిధంగా ఈరోజు 7వ రోజు మా రజత కులస్తులకు ఈ అవకాశం కల్పించిన చైర్మన్ గారికి, పాలక మండలి సభ్యులకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పూర్వకాలం నుంచి మేము రజకులే గంగమ్మని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి తిరిగి జల్దీ కార్యక్రమము మా పాత్ర వహించడం మా పారంపరికము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సిరుసు స్టార్ట్ అయినప్పుడు గంగమ్మని పూమాలను సమర్పించాలి కానీ తల్లికి దాని మీద ఉన్న పూమాలను లాగడము అది ఆనవాయితీగా అయిపోయింది. వాళ్ళకి మేము తెలియజేయడం ఏమంటే ప్రశాంతంగా గంగమ్మని పూజించుకొని పూజలు చేసుకొని పూమాలను సమర్పించాలి కానీ పూమాలను ఎవరు కానీ లాగకూడదు, దీపచ్చం చేయకూడదని మేము తెలుపుతున్నాము. అదేవిధంగా జల్జీకి వెళ్ళేటప్పుడు పెరుగు పాలు సమర్పించడం ఆనవాయితీ కాదు. అది ఏమవుతుందంటే ఇక్కడే స్టార్ట్ అయినప్పుడే
అమ్మవారికి పాలు పెరుగు పోయడం వల్ల జల్జీ ఇక్కడే అయిపోతుంది. అది మనకి మంచిది కాదు. అది ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది శుభదాయకం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఏమంటే జల్జీ అయ్యేంత వరకు ఏ ఒక్క పాలు కానీ పెరుగు కానీ సమర్పించకూడదని మేము ఒక పైనకి ప్లేట్ ఉండు అందరికి వేస్తాడు. వీళ్ళు పైనకి అదే ప్లేట్ అటు తోసుకో ఉండు వాళ్ళ పండి ఉండు వాళ్ళ పండి రాయో ముందుకు రా ఉందా పైకి ఇబ్బంది పెట్టమా ముందు రమ్మా అది కూడా అదే అమ్మా అమ్మా Hey!